ఒకసారి మిత్రులారా చేవేళ్లకు సంబంధించినటువంటి ఒక అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చేవేళ్లలో రీసెంట్గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవేళ్ల సంకల్ప పత్రం అంటూ ఈరోజు తన మేనిఫెస్టోను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి దాని గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా మాట్లాడి లాస్ట్కి మీకు ఒక చిన్న అద్భుతమైన హింట్ ఇచ్చి వదిలేస్తాం, దానిపైన వర్కౌట్ చేస్తున్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనం దీన్ని చదివే కంటే ముందు చేవేళ్లలో ఈ రిపోర్ట్ ఎవరికి పోతుందో మాకు తెలుసు. చూస్తున్న వాళ్ళు జర భద్రం, పేపర్ విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ మేము రెడీగా ఉన్నాం. ప్రియమైన చేవేళ్ల ప్రజలందరికీ నమస్కారాలు. నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి ప్రేరకులు మా తాత, స్వతంత్ర సమరయోధుడు, కీర్తిశేషులు శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు మరియు మా నాన్న కీర్తిశేషులు శ్రీ కొండా మాధవరెడ్డి గారు. వారి ఆశయాలు, వారి సామాజిక బాధ్యత నుండి నేను ఎంతో ప్రేరణ పొందాను. నాయకుని కర్తవ్యం కేవలం నాయకత్వం వహించడమే కాదు, అచంచలమైన అంకిత భావంతో సేవ చేయడం, ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించడం మరియు వారి భవిష్యత్ కోసం నిబద్ధతతో పనిచేయడం. ఈ ఆదర్శాలు నా జీవితంలో నన్ను ముందుకు నడిపించాయి. గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి, డబ్బుతో నడిచే రాజకీయాలను నేను గమనించాను. వాటికి పూర్తి విరుద్ధంగా ప్రజలకు సేవ చేయాలన్నదే నా సంకల్పం. అందుకే నేను మీ ముందుకు ఈ మేనిఫెస్టోను తీసుకొస్తున్నాను. నేను చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి వెళ్ళాను. ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా కలిసి వారి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించాను. ఈ మేనిఫెస్టో రాబోయే 5 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా మీ సమస్యను పరిష్కరించేందుకు నిర్దేశించుకున్న మార్గదర్శక పత్రం. ఇది చేవేళ్ల ప్రజల అవసరాలు మరియు ఆకాంక్షలను ప్రతిధ్వనిస్తుంది. రాబోయే 5 సంవత్సరాల్లో మీ పార్లమెంట్ సభ్యునిగా నేను అమలు చేయడానికి ప్రయత్నించే ఆచరణాత్మక పరిష్కారాలను ప్రతిపాదిస్తుంది. చేవేళ్ల కోసం నా దృష్టిలో మెరుగైన విద్య, వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమం ఉన్నాయి. నేను లోక్సభలో మన సమిష్టి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఈ సంకల్ప పత్ర మార్గదర్శకంగా ఉంటుంది. షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు, చేవేళ్ల ప్రాంతాలతో కూడిన చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సుస్థిర, సమర్థత, సమగ్రత, ప్రగతితో కూడిన ఉజ్వల భవిష్యత్తును అందరం కలిసి నిర్మించుకుందాం. భవదీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ మిత్రులారా విషయం ఏంటంటే ఇగో శేర్లింగంపల్లి, అదేవిధంగా రాజేంద్ర నగర్, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, తాండూరు, చేవేళ్ల ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి వ్యక్తిగతంగా ప్లస్ మోడీ మేనియా ఈ 2 అంశాలతోటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు దాదాపు 2 నుంచి 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీ తోటి గెలవబోతున్నాడు. అయితే దీనిలో మేము ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా ఈరోజు మాలాంటి వాళ్ళ పార్టీలకు ఖచ్చితంగా కావచ్చు, లేకపోతే చాలా ఖచ్చితంగా కావచ్చు, కొంత ఇలాంటి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి మద్దతుగా నిలబడతాం అందులో నో డౌట్. ఎందుకు డైరెక్టర్ ఎందుకు చెప్తున్నామంటే ఈయన మేము ఎందుకు సపోర్ట్ చేస్తాడు, ఈయన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిండు. తెలంగాణలో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈరోజు అనేక సామాజిక కోణాల్లో ఈరోజు ఆయన అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మేము చూస్తాం వాస్తవంగా. సో అందుకే ఆయన సమగ్రమైనటువంటి ఒక సంకల్ప పత్రాన్ని ఈరోజు ముందు పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా అది నెరవేర్చాలని చెప్పేసి కూడా మేము కొండా విశ్వేశ్వరరెడ్డి కోరుతా ఉన్నాం. ఒకవేళ నెరవేర్చని పక్షంలో మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా మేమే క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా ఒక స్టేట్మెంట్, వికసిత్ భారత్, వికసిత్ చేవేళ్ల అంటూ ఈరోజు చాలా అద్భుతంగా, అంటే చాలా సైంటిఫిక్ గా, టెక్నికల్ గా డిజైన్ చేసినటువంటి సంకల్ప పత్రంగా మనకు చాలా స్పష్టంగా వెరీ మచ్ అన్ ఇంటెలెక్చువల్ క్యాండిడేట్. ఇక చూడండి, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమం కోసం నా సంకల్పం అంటూ ఈరోజు చెప్తాను. పిఎం కిసాన్ సమృద్ధి యోజన కింద రైతులకు ఏటా 6,000 ఆర్థిక సాయం అందించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక అందించడం ద్వారా రైతుల ఆదాయంలో పెరుగుదల తీసుకురావడం, కనీస మద్దతు ధర దక్కేలా పనిచేయడం, టమాటా, పప్పు ధాన్యాలు, మినుములు తదితర పంటల కోసం అవసరమైనటువంటి గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వంటి కృషి మౌలిక సదుపాయాలు కల్పించడం, కృషి విజ్ఞాన కేంద్రం లేదా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు ద్వారా వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సౌకర్యాల స్థాపనకు కృషి చేయడం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అందించడం ద్వారా కరువు లేదా భారీ వర్షాల వల్ల జరిగే పంటలకు బీమా ద్వారా రైతులను చేయూతనివ్వడం, వేగంగా మరియు మరింత ఖచ్చితమైనటువంటి అంచనా ద్వారా త్వరితగతిన చెల్లింపులు చెల్లించడం, రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు వెంటనే సాంకేతిక సహాయంతో పరిష్కారాలు చూపడం, చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన విస్తరించడం. ఇది వ్యవసాయ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమం కోసం చాలా స్పష్టంగా, అంటే ఎక్కడ కూడా అభూత కల్పనలతోటి
మభ్య పెట్టాలనేటువంటి దాంట్లో డిజైన్ చేయలేదు. చాలా స్పష్టంగా ఏ విధంగా కేంద్ర పథకాల ద్వారా ఏ విధంగా చేయొచ్చు, అదే విధంగా తన సొంతంగా ఏ విధంగా ఐడియా ఉందో చాలా స్పష్టంగా చెప్పగలిగిన. అండ్ దట్టు బీఆర్ఎస్ ఎన్నిటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఎస్, నిరుపేదలకు గృహ వసతి మరియు ఆర్థిక సహాయం కోసం నా సంకల్పం అంటూ ఈరోజు చూస్తా ఉన్నాం. ఒకటి. రెండోది, ఆకర్షణీయమైన గ్రామాల కోసం నా సంకల్పం. అంటే అద్భుతమైనటువంటి గ్రీనరీ కావచ్చు, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఆయన చాలా నిరంతరమైనటువంటి ఒక ప్రణాళిక పెట్టుకున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇక్కడ ఏది సూక్ష్మ మరియు చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉద్యోగాలు సృష్టించడం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి థింగ్. ఎందుకంటే ఈరోజు గ్రామాల నుంచి విపరీతంగా ప్రజలంతా కూడా ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చి ఈరోజు నగరాలు పెద్ద ఎత్తున విస్తరించడం, గ్రామాలన్నీ కూడా వెలువలబోతున్నటువంటి పరిస్థితి చూస్తారు. ఎందుకంటే గ్రామాలలో ఉద్యోగ కల్పన లేవు వాస్తవంగా. సో ఇది అద్భుతమైనటువంటి పరిస్థితి వాస్తవంగా. సూక్ష్మ మరియు చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు కనుక ఆయా కేంద్రాల్లో పెడితే, మండల స్థాయిలో పెడితే కనుక వలసలు ఆగిపోతే అక్కడే ప్రజలు గ్రామాలలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వాస్తవంగా. సో అది జరగాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి పాయింట్. ఇగో చూడండి, సృష్టించడానికి నియోజకవర్గానికి మీ అంబాసిడర్ అవుతారట. నేనే ముందుండి అన్ని చేస్తాను ఉద్దేశం అది. గ్రేట్ వాస్తవంగా. గ్రామాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను అభివృద్ధి చేస్తాను. ఈ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధిని పెంచడానికి పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, కందుకూరు, తాండూరులో రూరల్ టూరిజం హబ్లను అభివృద్ధి చేస్తాను. ఇది యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ అవి. మంచి పరిపాలనకు నా సంకల్పం. గ్రామాల్లో మెరుగైన పాలన కోసం సర్పంచులు, స్థానిక పంచాయతీలకు అధికారాన్ని కల్పించడం, స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులు త్వరితగతిన అమలు అయ్యేలా పన్ను డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలనే దానిపై సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. స్థానిక అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో స్థానిక కార్పొరేటర్లు మరియు రెసిడెన్షియల్ అసోసియేషన్లు నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించడం ద్వారా ఆయా పనులు వేగంగా అమలు చేయడానికి తోడ్పడడం, పన్ను వసూలు చేసిన డబ్బును ఎలా ఖర్చు చేయాలనే అధికారం కల్పించడం, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సర్పంచ్ల ఆర్థిక స్వేచ్ఛను బలోపేతం చేయడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేస్తాను. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నా సంకల్పం. రోడ్లు అంటే మిగతా అన్ని రోడ్ల స్ట్రక్చర్ సంబంధించినటువంటి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం జరిగింది. పచ్చదనం పరిశుభ్రత కోసం నా సంకల్పం. సో దాన్ని కూడా అంటే ఏది ముఖ్యంగా రాజేంద్ర నగర్ కానీ, మహేశ్వరం కానీ, లింగంపల్లిలో పచ్చదనాన్ని పెంచేటువంటి ఒక ప్రణాళిక చాలా అవసరం వాస్తవంగా. సో దానికోసం ఇవాళ మనం చూస్తున్న ఈ ఎండలు, ఈ వేడి, ఇదంతా పచ్చదనం లేకపోవడం వల్ల. మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం నా సంకల్పం. చాలా అద్భుతంగా విద్యార్థుల యువత కోసం నా సంకల్పం అంటూ ఈరోజు వాళ్ళ కోసం ఏం చేయాలి అనేటువంటి దాంట్లో ఈరోజు విద్యార్థుల యువత కోసం కూడా ఆయన చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. వృద్ధులకు సంబంధించినటువంటి దానిలో ఆయన సంకల్పం కనబడతా ఉంది. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు పై నా సంకల్పం అంటూ చాలా స్పష్టంగా చెప్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మన చేవెళ్లకు అయిన నష్టాలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నివారిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖర్చులు పెరిగాయి కానీ ప్రయోజనాలు మాత్రం తగ్గాయి. రాజకీయ ప్రయోజనాలు మరియు కాంట్రాక్ట్ లాభాల కంటే రైతుల ప్రయోజన ప్రాధాన్యత ఇస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపకల్పన కోసం కృషి చేస్తారంటూ చెప్పడం జరిగింది. గండిపేట మరియు హిమాయత్ సరస్సుల పరివాహక ప్రాంతంపై నా సంకల్పం అంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటర్ కి సంబంధించి ట్రిపుల్ 1 జీవో కాపాడతాను రాసిన దాంట్లో. నియోజకవర్గ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం నా సంకల్పం అంటూ ఈరోజు జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ అంటే ఏమి లేదండి. ఒక ఎంపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను గనక తెలుసుకొని దాంట్లో స్టడీ చేసి కనుక అక్కడ ఉన్నటువంటి నిధులను గనక తన పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకురాగలిగితే అంతకు మించిన అభివృద్ధి ఏది ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. అది సరిపోతుంది. అది స్పెషల్గా ఇంకేదో ఎక్కడి నుంచో డబ్బులు తీసుకురావాలి, ఎక్కడి నుంచో అభివృద్ధి నిధులు తీసుకురావాలని అవసరమే లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులను, కేంద్ర ప్రభుత్వ పథకాలను కనుక స్పష్టంగా గ్రామాల్లోకి తీసుకురాగలిగితే చాలా అభివృద్ధి జరుగుతుంది వాస్తవంగా. ఊర్లలో జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ కావచ్చు, లేదంటే ఈరోజు ఇండ్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ప్రతిదీ కూడా. అయితే దీంట్లో ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ విద్యార్థుల యువత కోసం నా సంకల్పం ఉన్నాడు కదా, ఇందులో నాకు కూడా తెలియని ఒక పాయింట్ ఉంది. ఏది చెప్పనా నేను, ఇన్ఫాక్ట్ మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. పిఎం సూర్య ఘర్ యోజన, పిఎం ఈ బస్, ఈవీల ప్రమోషన్ అయితే చేస్తుంది కానీ పిఎం ఈ బస్ అనేటువంటిది నాకు తెలియదు. సో నేను దీని ద్వారా అంటే మనకు కూడా తెలియని చాలా చాలా పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ప్రజల కోసం. సో వాటి మీద మాట్లాడితే మనం గట్టిగా 2 మాటలు బీజేపీ కోసం అంటే బీజేపీ చేస్తున్న పనుల గురించి మాట్లాడితేనే మనల్ని ఆల్రెడీ బీజేపీకి అమ్ముడు పోయిన పార్టీ అని అంటున్నారు. జనాలకు అర్థం కాదు ఏంటంటే మనం ఇటు కాంగ్రెస్ సపోర్ట్ మాట్లాడతాను, బీజేపీ సపోర్ట్ మాట్లాడుతూనే ఉన్నాం. ఈ అట్లున్నది పరిస్థితి. ఒకసారి చూడండి మిత్రులారా,
ప్రధానమంత్రి ముద్రా యోజన ఔత్సాహిక పరిశ్రమవేత్తలకు రుణాలు మరియు అర్హులైన వారికి 1,00,000 నుండి 10 లక్షల వరకు రుణాలు అంటున్నారు. వాళ్ళు ఇంకా పెంచుతారు, 20 లక్షల వరకు పెంచడం జరిగింది లేటెస్ట్ అప్డేట్ లో. PM కౌశల్ వికాస్ యోజన యువతకు నైపుణ్య శిక్షణ, PM స్వానిధి వీధి వ్యాపారులకు క్రెడిట్ సదుపాయం, స్టాండప్ ఇండియా SC ST మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం, ప్రధానమంత్రి జన్మన్ యోజన బలహీన గిరిజన సమూహాలకు సహాయాన్ని విస్తరించడం, సామాజిక భద్రతా ఫ్రేమ్వర్క్ ఆటో రిక్షా డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు మొదలైన వారికి సామాజిక భద్రత కల్పించడం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామీణ రహదారుల అభివృద్ధి, PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, PM ఆవాస్ యోజన తక్కువ ఆదాయ వర్గాలకు ఆహారం మరియు గృహ భద్రత, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, నమస్తే యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరిమా గ్రహస్, లక్పతి దీది అంటూ ఈరోజు అన్ని రకాలైనటువంటి స్కీమ్లకు సంబంధించినటువంటి దానిలో ఇగో చాలా రకాలు రాసిండు. తాండూరుకు సంబంధించినటువంటి దానిలో తాండూరు రాయి దక్షిణ భారతదేశ సహజ రాయి వాస్తవంగా దాన్ని కూడా ఈరోజు మళ్ళీ మార్కెట్ పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రయత్నం పప్పు ధాన్యాలు తాండూరులో వండేటువంటి పప్పు ధాన్యాల గురించి రాసిండు ఆయన. ఆరోగ్య సంరక్షణ మరియు వాయు కాలుష్య నిర్వహణ తాండూరు, మైక్రో సిమెంట్ ఫ్యాక్టరీలు, నీటి నిర్వహణ, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన పాలన, పౌర సమస్యలు, స్మార్ట్ శాటిలైట్ సిటీ వికారాబాద్ ను స్మార్ట్ శాటిలైట్ సిటీగా వాస్తవం కూడా ఆ ఎలిజిబిలిటీ ఉంది దానికి. అదేవిధంగా సస్టైనబుల్ టూరిజం హబ్ డెవలప్మెంట్, బయోగ్యాస్ మోడల్, ఆరోగ్య సంరక్షణ, చదువు, మెరుగైన పాలన, పౌర సమస్యలు, అనంతగిరి అటవీ సంరక్షణ, రామ్లా, సాంస్కృతిక మరియు చారిత్రక పరిరక్షణ, నీటి సరఫరా నిర్వహణ, వ్యవసాయ పురోగతులు, మెరుగైన పాలన, ఆరోగ్య సంరక్షణ, చదువు, బయోగ్యాస్ మోడల్, పౌర సామాజిక మౌలిక సదుపాయాలు, నైపుణ్య శిక్షణ, చేవెళ్ళ. అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా రావడం జరిగింది చేవెళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో. అంటే ఏ నియోజకవర్గంలో ఏ అవకాశాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ అభివృద్ధి కార్యక్రమం ఉంది అనేటువంటి దాంట్లో మహేశ్వరం కానీ, చేవెళ్ళ కానీ, పరిగి కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, రాజేంద్ర నగర్ కానీ, లింగంపల్లి కానీ దానికి ప్రతి దానికి ఒక జరిగింది వాస్తవంగా. సో కమలం గుర్తుకు ఓట్లు వేసి నా గెలుపులో భాగం కావాలని, నేను మీకు సేవ చేసేందుకు వీలు కల్పించాలని మీకు మీ కుటుంబ సభ్యులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కలిసి మెరుగైన భవిష్యత్తు కోసం పారదర్శకంగా, జవాబుదారీగా మరియు అవినీతి లేని పాలనకు మార్గం సుగమం చేద్దామంటూ ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు మేము ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం మిత్రులారా. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈరోజు ఈ యొక్క ఇంత డెప్త్ గా ఒక మేనిఫెస్టోను డెప్త్ గా, ఒక సైంటిఫిక్ గా, ఒక టెక్నికల్ గా డిజైన్ చేసేటువంటి దమ్ము ధైర్యం రంజిత్ రెడ్డికి ఉందా? కేవలం ఏదో ఆరోపణలు చేయడం తప్ప అసలు ఇంత సైంటిఫిక్ గా ఎవరైనా డిజైన్ చేసిరా? అంటే నాకు తెలిసి బీజేపీలో ఉన్నటువంటి మిగతా ఎంపీ అభ్యర్థులు ఎవరు కూడా ఈ విధంగా మేనిఫెస్టో డిజైన్ చేయలే వాస్తవంగా. సో ఈ మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడిగేటువంటి, ప్రశ్నించేటువంటి అధికారం ప్రజలకు ఉంటుంది. అందుకే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళని గెలిపించని చెప్పి మేము బాధ్యత చెప్తున్నాం. అలా నో డౌట్ వాస్తవంగా చెప్పాలంటే చదువుకున్నవాడు, విఘ్నుడు, తెలివైన వాడు, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవాడు, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వాడు.